మనందరికీ ఎంతో ఇష్టమైన ఐపీఎల్ ఇంకొక 2 రోజుల్లో మొదలు కాబోతుంది. సో ఈ ఐపీఎల్కి సంబంధించి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఓల్డ్ అప్డేట్స్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియోలో అయితే మనం ఇప్పటివరకు కప్పులు ఎవరు గెలుచుకున్నారు, ఇప్పటివరకు కప్పు గెలవని టీమ్స్ ఏంటి, గెలవడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారా, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, దాదాపు 18 ఏళ్ళ గ్యాప్ తర్వాత మన బెంగళూరు కప్పు గెలిచింది. ఆ గెలిచిన కప్పుని నిలబెట్టుకుని మళ్ళీ రెండోసారి కప్పు పడద్దా, లేకపోతే 5 సార్లు కప్పులు కొట్టిన బొంబాయి, చెన్నై మళ్ళీ కప్పు కోసం ప్రయత్నిస్తాయి. ఈసారి ఐపీఎల్లో ధోని ఎలా ఆడతాడు, రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, విరాట్ కోహ్లీ మీద ఉన్న అంచనాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఐపీఎల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు న్యూస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. లేటెస్ట్ ట్రెండింగ్ ఐపీఎల్ స్కోర్స్, రికార్డ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఇంక మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి ఫేజ్లో 20 మ్యాచ్లు షెడ్యూల్ని విడుదల చేశారు. బెంగళూరులో జరగబోయే తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాదు తలబడుతున్నాయి. 29న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, 30న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, 31న పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఏప్రిల్ 1న లక్నోపూర్ సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడుతున్నాయి. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇందులో మనం ఖచ్చితంగా చూడాల్సిన మ్యాచ్లు, ఫస్ట్ మ్యాచ్ అంటే సాటర్డే రోజు 28వ తారీఖు వస్తున్న బెంగళూరు హైదరాబాద్లో ఎలాంటి బ్యాటర్స్ ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మన టీంలోకి ఇషాన్ కిషన్ వచ్చి వరల్డ్ కప్లో ఎలా ఆడాడో ఇప్పుడు ఐపీఎల్లో ఎలా ఆడతాడో చూడాలి. పైగా తనే కెప్టెన్ ఇప్పుడు. ఎందుకంటే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ లాస్ట్ ఇయర్ మన ఐపీఎల్కి అతనే ఉన్నాడు. ఈ సంవత్సరం ఎందుకు అతను అందుబాటులో లేడు, కొన్ని మ్యాచ్లు కట్టినారు, తర్వాత కూడా డౌటే. సో మరి మన ఇషాన్ కిషన్ అటు బెంగళూరు, మన కోహ్లీ ఎలా ఉండిద్దో వీళ్ళ పోటీ అనేది చూడాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కప్పు గెలిచి బెంగళూరు టీం మంచి ఊపు మీద ఉంది. ఆ కప్పుని నిలబెట్టుకుంటాం అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఆ నిలబెట్టుకోవాలి అని మనందరం కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది రాజస్థాన్ టీం గురించి. రాజస్థాన్ చిచ్చర పిడుగు వైభవ్ ఎలా ఆడతాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో మనకు వచ్చేసి రాజస్థాన్ అండ్ చెన్నై మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చెన్నై టీంలోకి సంజు శాంసన్ వచ్చాడు. ఇంతకుముందు రాజస్థాన్ టీంలో ఉండేవాడు సంజు శాంసన్. సో మరి సంజు శాంసన్ కెప్టెన్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నాయని అంటున్నారు. సో సంజు శాంసన్ రాజస్థాన్ టీంలోంచి చెన్నైకి వచ్చాడు. అటు వైభవ్, ఇటు సంజు శాంసన్. అసలు ఈ 4 ఎలా ఉండిద్దో చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంకా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది రెండో మ్యాచ్ 29వ తారీఖు ఆదివారం జరుగుతుంది. కోల్కతా అండ్ ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ చాలా కొత్తగా ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. దాదాపు 10 కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్నెస్తో వేటకి సిద్ధంగా అయి ఉన్నాడు. సో రోహిత్ శర్మ ఈ సంవత్సరం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికోసం ఆ మ్యాచ్ మనం చూడాలి. సో అలాగే ఇప్పటి వరకు దాదాపు చాలా టీంలు కప్పులు గెలిచిన ఢిల్లీ అండ్ పంజాబ్ ఇప్పటివరకు కప్పులు గెలవలేదు. పంజాబ్ టీం మన ఫైనల్కి వచ్చి ఫైనల్లో ఓడిపోయింది. ఢిల్లీ కూడా పాపం ప్రతిసారి సెమీస్ వరకు రాగలుగుతుంది, కానీ ఎప్పుడు కూడా కప్పు కొట్టలేకపోయింది. ఈ ఐపీఎల్లో అయినా సరే ఈ 2 టీంలు కప్పులు కొడతాయి అని చెప్పేసి ఢిల్లీ అయితే ఖచ్చితంగా కప్పు కొడతాయి అని గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మరి ఢిల్లీ అంచనాల మీదకి రాణిస్తుందా, అసలు పంజాబ్ అంచనాల మీదకి రాణిస్తారా అనేది చూడాలి. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఐపీఎల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి టీంలో స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. ఈ ఐపీఎల్లో కాకపోతే చిన్న లోటు ఏంటంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు చాలామంది అందుబాటులో ఉండట్లేదు. అందులోని సీనియర్స్ పేరున్న స్టార్ ఆటగాళ్ళు ఎవరు ఉండట్లేదు. దానికి గల కారణం ఏంటి అనేది తెలియదు. కానీ చాలామంది అనడం ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడం ఆస్ట్రేలియా తట్టుకోలేకపోతుంది, ఓ రంగా కుళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఐపీఎల్ని ఏదో ఒక వంక పెట్టి కావాలని అవాయిడ్ చేస్తున్నారు అని అంటున్నారు. బట్ ఎవరో కొంతమంది ఆటగాళ్ళు లేకపోయినా మన ఐపీఎల్కి వచ్చిన బాధ ఏమీ లేదు. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఐపీఎల్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. సో మీ ఫేవరెట్ టీం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఐపీఎల్ని పూర్తిగా చూసి ఎంటర్టైన్ అవ్వండి. సో ఐపీఎల్కి సంబంధించి ఎన్నో విశేషాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏ టీం కప్పు కొడతా అనుకుంటున్నారు? నేనైతే 100% మళ్ళీ బెంగళూరే కప్పు కొట్టాలని కోరుకుంటాను. ఎందుకంటే బెంగళూరులో కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ అంటే నేను బేసికల్లీ పిచ్చి కాబట్టి నేను బెంగళూరే కొట్టాలని కోరుకుంటాను. సో మరి మీరు ఎవరు కప్పు కొడితే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఐపీఎల్ అప్డేట్స్ కోసం చెప్పాను కదా, ముందుగానే చెప్పినట్టుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. లేటెస్ట్ స్కోర్స్, రికార్డ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ ఐపీఎల్. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఈ ఐపీఎల్ ఎవరు కూడా బెట్టింగ్లు ఆడకండి, గేమ్లా చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, నేను కింగ్ సతీష్ ఉంటా. మరి బాయ్.